ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ రజని. ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లే వాళ్ళం. తర్వాత టీవీ వచ్చింది. ఆ తర్వాత ఓటీటీలు వచ్చాయి. కొన్ని రోజులకు ఇంటర్నెట్ లో ఒక వెబ్సైట్ వచ్చింది. సినిమా ఫ్రీగా చూస్తారా అని అడిగింది. దాని పేరే ఐబొమ్మ. సినిమా అంటే ప్రేమ ఉంది, కానీ చూడటానికి డబ్బులు లేవు. ఓ చిన్న మొబైల్లో ఓ 1 GB డేటాతో సినిమా చూడొచ్చంటే తొందరగా అడిక్ట్ అవుతాం. అలాగే మధ్యతరగతి వాళ్ళకి, విద్యార్థులకి, ఉద్యోగాలకు దూరమైన వాళ్ళకి, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోలేని వాళ్ళకి, అందరికీ అతి తక్కువ కాలంలో చేరువగా మారిపోయింది ఈ ఐబొమ్మ. అలాంటి సమయంలో జనం దృష్టిలో ఒక హీరో లాగా మారాడు ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి. సోషల్ మీడియాలో ఇప్పుడు అతను ఒక సెన్సేషన్. కొందరైతే అతన్ని రాబిన్ హుడ్ ఆఫ్ మూవీస్ అని కూడా అంటున్నారు. సినిమా ఫ్రీగా రావడం మాత్రమే చూస్తున్నారు, కానీ దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాం. మన పర్సనల్ డేటా ఎంత హ్యాక్ అవుతుందో చూసుకోవట్లేదు. బెట్టింగ్ యాప్స్ కి ఎంత అడిక్ట్ అవుతున్నామో తెలుసుకోలేకపోతున్నాం. సినిమా మాత్రమే ఫ్రీగా వస్తుంది, నష్టం మాత్రం కోట్లలో వస్తుంది. ఒక్క సినిమా కోసం వందలాది మంది రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఎన్నో కలలతో, ఎంతో మంది కృషితో తయారయ్యే సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఐబొమ్మలో ఫ్రీగా పడిపోతుంది. కోట్లు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు కోట్లలో నష్టానికి గురవుతున్నారు. సినిమా వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచడం, మధ్యతరగతి వాడు చూడలేని పరిస్థితి ఏర్పడడం వల్లే ఇలాంటి వెబ్సైట్ల వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించాలి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా టికెట్ల రేట్లు పెట్టాలి. చిన్న సినిమా కానీ పెద్ద నష్టం. ఒకడు అరెస్ట్ అయ్యాడు, అంత మాత్రాన పైరసీ ఆగిపోలేదు. కథ ఇంకా ముగియలేదు. వెబ్సైట్ లో సినిమా చూసే ముందు ఆలోచించండి. కోట్లు పెట్టి తీసే వాళ్ళని గౌరవించి థియేటర్ లో చూద్దామా, లేక ఇలానే పైరసీని ఎంకరేజ్ చేద్దామా? సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, ఎవరో ఒక మనిషి జీవిత ప్రయాణం. ఎంతో మంది కష్టం కూడా. థియేటర్ లో చూసినా, లీగల్ ఓటీటీలో చూసినా సినిమా కొంటేనే ఆ సినిమా నిలబడుతుంది. ఇది ఒక వెబ్సైట్ కథ మాత్రమే. మీరు ఏ వైపు ఉన్నారు? ఎంటర్టైన్మెంట్ వైపు ఉన్నారా, లేక బాధ్యత వైపు ఉన్నారా? సమాధానం మీ చేతిలో. మరిన్ని ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఎన్ఎస్ఆర్ న్యూస్.